నమస్తే, నేను మీ కాకునూరి సూర్యనారాయణమూర్తి. నన్ను చూస్తారుగా. మీరేమిటండి మాకు చెప్పేది? బోల్డు మంది చెప్తూ ఉన్నారు. కోటేశ్వరరావు గారి నుంచి, గరికపాటి నుంచి, సామవేదం నుంచి, మైలవరపు నుంచి ఎంతమందో చెబుతున్నారుగా. ఏం ప్రయోజనం? తెలుసుకున్నారా? లేదుగా. చాలా తెలుసుకున్నామండి, మీరేం చెప్పక్కర్లేదు. ఏం తెలుసుకున్నారో గూగుల్ చెప్తుంది మాకు, ఇన్స్టాగ్రామ్ చెప్తుంది మాకు, ట్విట్టర్స్ చెబుతాయి మాకు. ట్వీట్ చేస్తే బోలెడు. ఇవి కాకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కారణంగా ప్రశ్న వేస్తే చాలు సమాధానం వస్తుంది. ఎక్కడివి ఆ సమాధానాలు? ఎవరో ఫీడ్ చేస్తే వచ్చేవి ఆ సమాధానాలు. మీ ఆలోచన ఏమైంది? మీ ఊహ ఏమైంది? ఏం తెలుసుకున్నారు? ఏం చెబుతున్నారు? ముక్కస్య ముక్కార్థ మీరు తెలుసుకుంది. తెలుసుకోవడం ఎలాగో తెలుసుకోవడమే వేదాంతం. చదవడం ఎలాగో చదవడమే వేదాంతం. నేర్చుకోవడం ఎలాగో నేర్చుకోండి ముందు. ఇది ఆర్ష విజ్ఞానం చెప్పే రహస్యం. వేదమను చియాచార్యోంతే వా. ఈ శ్లోకాలు ఇవి మాకు చెప్పకండి అంటారా? చెప్పను, మీ మాటలలోనే చెబుతాను. అది యంత్రం. ఎవరో మీ బోటి వారు మా బోటి వారు చెప్పిన మాటలు విని ఫీడ్ చేస్తే మీ ప్రశ్నకు ఆ ఫీడ్ చేసిన సమాధానం వస్తుంది. మీ ఆలోచన ఏది? ఒక కోళ్ళని పెంచేవారికి తెలుసు. ఆ కోడి తన చుట్టూ ఉన్న ఆహార పదార్థాలలో కొన్ని ఆహార పదార్థాలు, దినుసులు, గింజలు, సజ్జలు ఆ పదార్థం పేరు. బంగారాన్ని కూడా తిని జీర్ణం చేసుకునే శక్తి గల ఒక కోడి సజ్జలు తింటే తిన్న సజ్జలను తిన్నట్లుగా మలమార్గం ద్వారా విడిచిపెడుతుంది. అవి జీర్ణం చేసుకోలేదు. సజ్జలను కోడి కూడా జీర్ణం చేసుకోలేదు. బంగారాన్ని కూడా తిని జీర్ణం చేసుకునేటటువంటి కోడి సజ్జలను జీర్ణం చేసుకోలేదు. మూల గ్రంథాలలో ఉండేటటువంటి ధర్మ వాక్యాలు, భారతీయ సహజమైనటువంటి భారతీయంతో విలువలతో కూడుకున్న మహావాక్యాలు, వాక్యార్థచ్చ విచార్యతాం, సజ్జల వంటివి. మీ బోటి 8 నుంచి 8 వరకు కళాశాలలలో చదివినదే చదివి భట్టియ్యం వేసి 100కు 99 మార్కులు కాగితం మీద వేస్తే సంతోషపడిపోయే వారికి అర్థం కావు. సనాతన ధర్మం భారతీయం ఆలోచనలతో కూడుకున్నది. నీవు ఆలోచించు, నీవు తెలుసుకో. నీవు మౌనివికా, నీవు జ్ఞానివికా, నీవు ఋషివి అప్పుడవుతావు. ముందు జ్ఞాని, తర్వాత ఋషి, ఆ తర్వాత మౌని. ఈ క్రమం. లేదా ముందు జ్ఞానివిక, తర్వాత మౌనివిక, ఆ తర్వాత ఋషి, చివరిగా బ్రహ్మర్షి. సంపూర్ణమైన జ్ఞానం సదానంద స్వరూపం, చిదానంద స్వరూపం, బ్రహ్మానంద స్వరూపం, చిరునవ్వులతో ప్రపంచాన్ని శాసించడం అప్పుడు మొదలవుతుంది. కనుక తెలుసుకుందాం. నాకు తెలిసిందే నిజం అని నమ్మడం మానేద్దాం. గూగుల్ తల్లి చెప్పిందనో, ట్విట్టర్లో ఉన్నవనో, ఇన్స్టాగ్రామ్లో తోటివాడు చెప్పాడనో దయచేసి నమ్మడం మానేద్దాం. చదువుకునే ప్రయత్నం చేద్దాం. చదువంటే ఆలోచిద్దాం. ఇచ్చిన 3 నిమిషాల సమయం అయిపోయిందిగా. 3 నిమిషాలు ముచ్చటగా 3 నిమిషాలలో మీకు ఒక రహస్యం చెప్పే ప్రయత్నం చేస్తాను. మౌనంగా ఉంటే బ్రహ్మజ్ఞానం కలుగుతుంది. మౌనాన్ని దర్శించగలిగిన వాడే మహర్షి అవుతాడు. మహర్షులు కండి. మళ్ళీ కలుసుకుందాం. శుభమస్తు. శ్రీరామ జయం. నేను మీ కాకునూరి సూర్యనారాయణమూర్తి.